హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వెంకట్, మీ వాణికృష్ణ. ఈ రోజు రావి మరియు మర్రి జంట చెట్లను పూజ చేస్తున్న విధానం చూపిస్తున్నాను. నార్త్ ఇండియాలో శనివారం రోజున మార్నింగ్ అండ్ ఈవినింగ్ అందరు లేడీస్ జెంట్స్ జంట చెట్లకు పూజ చేసి ఆయిల్ పోస్తారు. నెక్స్ట్ చెట్టును టచ్ చేసి నమస్కరిస్తారు. మనకు కనిపిస్తుంది రావి చెట్టు మరియు మర్రి చెట్టు రెండు దేవత వృక్షాలుగా చెప్తారు. ఈ రెండు చెట్లను ప్రత్యేక పూజ చేస్తారు. ముందుగా ప్రదక్షిణ చేస్తూ శ్లోకం పఠిస్తారు. మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపిణి, అగ్రద శివరూపాయ, వృక్షరాజయతే నమః అనే శ్లోకాన్ని పఠిస్తూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తారు. ఈ ట్రెడిషన్ నేను ఇక్కడే చూస్తున్నాను, సౌత్ లో చూడలేదు. శనివారం రాగి చెట్టును పూజిస్తే శని దోషాలు బాధలు తొలగిపోతాయని భావిస్తారు. మర్రి చెట్టు పెద్ద పరిమాణం మరియు ఓడలతో ప్రసిద్ధి చెందింది. ప్రకృతిని ఆరాధించడం మన సాంప్రదాయాల్లో ఒకటి. మనకు చెట్టును పూజించడం ఆనవాయితీగా వస్తుంది. బాటలో నీడనిచ్చే మహావృక్షాలను నాటడం పుణ్యమని చెబుతారు. రావి చెట్టు మహావిష్ణువు జన్మస్థలమని చెబుతారు. త్రిమూర్తులు తమ దివ్యాయుధాలను రావి చెట్టుపై ఉంచుతారని చెప్తున్నారు. ఈ వృక్షానికి హాని చేయడం బ్రహ్మహత్యతో సమానంగా పరిగణిస్తారు. లక్ష్మీ కటాక్షం, సంతాన ప్రాప్తి, వివాహంలో ఎదురైన సమస్యలు తొలగిపోతాయి అంటున్నారు ఈ చెట్టుకు పూజ చేయడం వల్ల. అందుకే దేవత వృక్షంగా భావిస్తారు. ఈ వృక్షాన్ని ఆలయ పరిసరాల్లో నాటుతారు. రాగి చెట్టు గురించి బౌద్ధ మతంలో కూడా ఉంది. రావి చెట్టు కింద కూర్చుని బుద్ధుడికి జ్ఞానోదయం పొందాడని చెప్తారు. మనం చదువుకున్నాం కూడా. సైన్స్ ప్రకారం అయితే వాతావరణం, కాలుష్యం, రోగకారక కీటకాల నాశనం చేసే శక్తి ఈ చెట్టుకు ఉన్నాయని, రావి చెట్టు నిరంతరం ప్రాణవాయువును వెలువరించే ఏకైక అద్భుత వృక్షం. దీని సమీపంలో ఉండడం వల్ల ప్రాణశక్తి వృద్ధి చెందుతుంది. నైట్ టైం ఆక్సిజన్ విడుదల చేసే అతి తక్కువ వృక్షాల్లో ఇది కూడా ఉంది మరియు గాలిని శుద్ధి చేస్తుంది. జై హర హర మహాదేవ్. నా వీడియో కనుక నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్. మీ వాణికృష్ణ, శ్రీ వెంకట్ ఛానల్.